లస్కర్ బోనాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్ చెప్పండి, ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి బోనాలు తీసుకొని భక్తులు వస్తున్నారా? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే అమ్మవారి ఆషాఢమాస బోనాలు ఇప్పటికే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహాంకాల్లో ఇప్పటికే భక్తులు అధికంగా వస్తున్నారు. అమ్మవారికి బోనం కూడా సమర్పించుకుంటున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే మొదటగా అక్కడ గోల్కొండలో ప్రారంభమవుతుంది, రెండోసారికి వచ్చేసరికి ఉజ్జయినిలో ప్రారంభమవుతుంది, మూడోసారి లాల్ దర్వాజా దగ్గర బోనము అమ్మవారికి బోనం సమర్పించుకొని అక్కడికి ముగింపు పలుకుతారు. ప్రధానంగా ఇందులో చూసుకుంటే భక్తులు కూడా ఉదయం నుండి అంటే ఉదయం 4 గంటలకు కుంకుమార్చన జరిగింది. అప్పటి నుండి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు సాయంత్రం వరకు ఏదైతే ఇప్పటికి 8 గంటల వరకు కూడా ఇక్కడికి అధికంగా జనాలు వస్తున్నారు. మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకోనికి అమ్మవారి బోనంతో పాటు పోతురాజులు నృత్యాలు మరియు శివసత్తులతో ఊక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రధానమైన 2 అంశాలు ఏంటి అని అంటే కొన్ని విధంగా కొన్ని పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినా కూడా అమ్మవారికి బోనం చెల్లించుకోవాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలి. ఏడాదికి ఒకసారికి వచ్చే పండుగ మేము ఘనంగా జరుపుకుంటాము. అందుకనే మేము ఎంత ఇబ్బంది అయినా కూడా క్యూ లైన్లో నిల్చొని మేము ఇక్కడికి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటామని ప్రధానంగా వాళ్ళు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే క్యూ లైన్లో కూడా గతంలో కంటే ఈసారి కొంచెము ఆ క్యూ లైన్లో కూడా ఈసారి ఇబ్బందులు తలెత్తాయి. క్యూ లైన్లు తగ్గించడం జరిగింది. అందులో కూడా ఇప్పటికే ఇంతమంది ప్రధానంగా ఉన్నారు. మరి మనతో పోతురాజు ఉన్నారు. ఆ పోతురాజు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఒకసారి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఇలా పోతురాజు వేషం ఎన్ని సంవత్సరాలు వేసుకుంటున్నారు? 2.5 years అవుతుంది. 2.5 years కింద స్టార్ట్ చేసిన. మీకు ఇలా పోతురాజు వేషం వేసుకోవడానికి ఎంత సంతోషం? అమ్మవారికి సేవ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ నుంచి వస్తుంది, మా మామలు పెద్దనాన్నల నుంచి వస్తుంది. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చివరిగా తెలంగాణ ప్రజలకు ఏం తెలియజేయాలి? అందరికీ హ్యాపీ బోనాలు, అందరు హ్యాపీగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏందనంటే ఇక్కడ కూడా అమ్మవారి బోనాలు ఘనంగా చేసుకుంటున్నారు. మరియు శివసత్తులు కూడా ఇక్కడ ప్రారంభమై ఇక్కడికి వస్తున్నారు. మరి ప్రధానంగా వీరున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మవారి బోనం ఎత్తుకోవడానికి మీకు ఏ విధంగా తెలియజేస్తారు ప్రజలు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఉజ్జయిని శ్రీ మహాకాళి అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏటా ప్రభుత్వం కన్నా ఈసారి ప్రభుత్వం మాకు చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది. చాలా బాగా మాకు రిసీవ్ చేసుకుంటున్నారు. మంచి దర్శన భాగ్యం కలుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది ఈసారి. రాష్ట్ర ప్రభుత్వానికి మీరేం తెలియజేయాలనుకుంటారు? రాష్ట్ర ప్రజలకు మీరు అమ్మవారి బోనం ఎత్తుకొని ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ప్రతి ఏడాది జరుగుతున్న ఆషాఢం అమ్మవారి బోనాల్లో ప్రతి సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శివశక్తులు, ఇంకా జోగినీలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు, బాగుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది ఈ ఇయర్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైతే ఈసారి కాలం గాక వర్షాలు పడక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తల్లికి ఈసారి మొక్కులు చెల్లించుకుంటూ వారి యొక్క బోనం సమర్పించుకొని ఈసారి కూడా ప్రజలందరికీ మేలు కలగాలి, పంటలు సిరి సంపదలతో పండాలని ఇప్పటికే తల్లికి బోనం సమర్పిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా శివసత్తువులు కానీ మరియు పోతురాజులు కానీ ఇప్పటికీ వారు ఘనంగా ఇక్కడికి భారీగా చేరుకొని వారికి బోనం సమర్పిస్తున్నారు. ప్రత్యూష.